హలో ఆల్, వెల్కమ్ టు వైవిధ్యం. సో ఈరోజు ఒక చిన్న పిట్ట కథ చెప్తాను. పిట్ట కథ అంటే ఏంటో అనుకునేరు, వైవిధ్యం కదండి. వైవిధ్యం ఎలా స్టార్ట్ అయింది ఏంటి అని. సో 8 years బ్యాక్ చాలామందికి తెలిసే ఉంటుంది, నేను సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ప్రిపరేషన్ చేసేదాన్ని. సో అది బాగానే నడిచింది, బట్ అన్ఫార్చునేట్లీ ఐ కుడెంట్ కంటిన్యూ దాట్. అండ్ నెక్స్ట్ రీసెల్లింగ్ అనేది స్టార్ట్ చేశాను. అన్ఫార్చునేట్గా అది కూడా కంటిన్యూ చేయలేకపోయాను. దానికి రీజన్ ఏంటి అంటే, సెల్లర్స్ పెట్టేది మనం క్వాలిటీ చెక్ చేయకుండా మనం కస్టమర్స్కి పెట్టేస్తాం. సో ఐ వాజంట్ మచ్ సాటిస్ఫైడ్ విత్ దాట్ ప్రాసెస్, దట్ కైండ్ ఆఫ్ స్టఫ్. సో అందుకనే స్టాప్ చేశాను. అండ్ లేటర్ ఆన్ నేను బిజినెస్ స్టార్ట్ చేయాలని చిన్నప్పటి నుంచి ఉండేది, బట్ ఏ బిజినెస్ అని నాకైతే క్లారిటీ లేదు కానీ, బట్ సమ్ బిజినెస్. సో లేటర్ ఆన్ మూవింగ్ ఫర్దర్ నాకు నా ఇంట్రెస్ట్స్ అన్నవి తెలిసి, సో ఓకే ఇలా ఈ కేటగిరీ ఆఫ్ థింగ్స్ని స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. బట్ దెర్ వాజంట్ ప్రాపర్ టైమ్ ఆర్ హెల్ప్ దట్ ఐ నీడెడ్ టు స్టార్ట్ సంథింగ్. అండ్ నేను స్టాక్ మెయింటైన్ చేయగలిగినప్పుడే నేను స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. సో దట్ ఈస్ వెన్ అ కరెక్ట్ పాయింట్ రావడానికి చాలా టైం పట్టింది. వైవిధ్యం స్టార్ట్ చేయడం ఈజీగానే చేశాను, కానీ దాని వెయిట్ అనేది చాలా కష్టం అనిపించింది. సో రీసెంట్లీ ఐ హ్యావ్ గాట్ ద హెల్ప్ దట్ ఐ నీడెడ్ టు స్టార్ట్ వైవిధ్యం. నేనున్న కరెంట్ సిచ్యువేషన్లో ఐ డెస్పరేట్లీ నీడ్ ఎ హెల్ప్ టు స్టార్ట్ ఇట్. సో ఆ హెల్ప్ ఏంటి అంటే, దట్ ఈజ్ మై కజిన్. సో మా సిస్టర్ హెల్ప్ లేకపోతే ఐ కుడెంట్ స్టార్ట్ దిస్. మేబీ స్టార్ట్ చేసేదాన్ని, మేబీ సమ్ 5 years తర్వాత, 10 years తర్వాత, ఐ డోంట్ నో. సో డెఫినెట్లీ షీ ఈజ్ లైక్ ద బ్యాక్బోన్ నౌ. అండ్ సో ఇది ఇంకా ముందుకు వెళ్ళాలి, నేను ఇంకా ఇంట్రెస్టింగ్ డిజైన్స్ తేవాలి అంటే డెఫినెట్గా మీ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ అయితే తప్పకుండా కావాలి. సో ప్లీజ్ డూ ఫాలో, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్నీ చేయండి మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని అండ్ యూట్యూబ్ ఛానల్ని. థ్యాంక్ యూ.